చాలామంది జుట్టు పొడిబారడం నుంచి ఉపశమనం పొందడానికి క్రమం తప్పకుండా కొబ్బరి నూనెను చర్మానికి రాసుకుంటారు. అయితే కొబ్బరి నూనెలోనే కాదు, దీని నీటిలో కూడా జుట్టుకు మేలు చేసే పదార్థాలు ఉన్నాయని బ్యూటీ నిపుణులు అంటున్నారు. ఇది జుట్టు, చర్మంపై మ్యాజిక్లా పనిచేస్తుంది. ఇది క్యాలరీలను బర్న్ చేసే సామర్థ్యాన్ని పెంచుతుంది. కొబ్బరి నీళ్ళలో ఫైబర్ ఉంటుంది. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది ఎక్కువగా తినాలని కోరికను కూడా తగ్గిస్తుంది. దీని వినియోగం ఆకలిని నియంత్రిస్తుంది. అనారోగ్యకరమైన స్నాక్స్ తినాలని కోరికను తగ్గిస్తుంది. బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కొబ్బరి నీళ్లు తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. ఇందులో పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇది చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ ప్రకారం కొబ్బరి నీళ్ళలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. ఇది శరీర జీవక్రియను వేగవంతం చేస్తుంది. జిడ్డు లేదా పొడి చర్మం సమస్యకి కూడా కొబ్బరి నీళ్లు భలేగా పనిచేస్తాయి. ఏ రకమైన చర్మానికైనా ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. మొటిమలు వచ్చే అవకాశం ఉన్నవారు కొబ్బరి నీళ్ళలో దూదిని నానబెట్టి అప్పుడప్పుడు దానితో ముఖం తుడుచుకోవాలి. ఇలా తరచూ చేస్తుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. వర్షాకాలంలో చాలామంది జుట్టు రాలడంతో బాధపడుతుంటారు. కొబ్బరి నీళ్ళను కొద్దిగా వేడి చేసి తలపై మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తే చాలా త్వరగానే సమస్య నుంచి బయటపడతారని నిపుణులు అంటున్నారు. లేదా షాంపూ చేసిన తర్వాత కొబ్బరి నీళ్ళతో జుట్టును కడిగిన ప్రయోజనం ఉంటుంది. ఇది జుట్టును మెరిసేలా చేయడమే కాకుండా చుండ్రు సమస్య కూడా తొలగిస్తుంది. కొబ్బరి నీళ్ళను శనగపిండితో కలిపి ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవాలి. అందులో కొంచెం తేనె కూడా కలపవచ్చు. ఈ ఫేస్ ప్యాక్ ఎండలో కాలిపోయిన చర్మాన్ని తిరిగి కాంతివంతం చేయడానికి అద్భుతంగా పనిచేస్తుంది.